వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ డిబేట్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో అది ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 16 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసేసింది. నిన్న ముగ్గురు అభ్యర్థులు సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ని బీఆర్ఎస్ ప్రకటించింది. అటు బీజేపీ ఎప్పుడో 16 మంది అభ్యర్థులను 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా ఖమ్మం, వరంగల్ ఆ రెండు పెండింగ్లో ఉన్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, వరంగల్ నుంచి పస్నూరి దయాకర్ దాదాపు మళ్ళీ బరిలో దిగే, బీజేపీ నుంచి ఆరూరు రమేష్ బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అభ్యర్థులను 9 మందిని ప్రకటించింది. 8 మందిని ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా లోక్సభ ఎన్నికల వేడి తెలంగాణలో రాజుకుంటే మరోవైపు కేసుల సెగ రేపుతుంది. తెలంగాణలో కేసులతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అటు బీజేపీ లిక్కర్ కేసు పేరుతో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కేసులతో బీఆర్ఎస్ను ముప్పు తిప్పలు పెడుతుంది. అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంది. అటు లోక్సభ ఎన్నికలు, ఇటు కేసుల సెగ, ఈ రెండింటితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బీఆర్ఎస్ను ఎందుకు టార్గెట్ చేశాయి బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల సమయంలో అనేది ఈ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, తాతా మధు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రచనారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వీరు ముగ్గురు కూడా కేసులకు సంబంధించి చాలా అనుభవం ఉన్నవారు. ఎందుకంటే తాతా మధు గారు గతంలో వామపక్ష ఉద్యమాలు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక కేసుల బారిన పడ్డ వ్యక్తి. రచనారెడ్డి గారు స్వతహాగా ఆమె అడ్వకేట్, చాలా కీలకమైన కేసులు వాదించిన అనుభవం ఉంది. ఇటు బల్మూరి వెంకట్ గత ప్రభుత్వ హయాంలో రకరకాల కేసులు ఎదుర్కొని చెంచల్ కూడా జైల్లో కూడా గడిపారు. ఆయన కలవడానికి స్వయాన రాహుల్ గాంధీ కూడా వచ్చిన పరిస్థితి. ఎందుకు ఇలా ప్రభుత్వాలు విపక్షాల మధ్య ప్రజా సంక్షేమం కాకుండా ఈ కేసులతో దాడి ఎందుకు జరుగుతుంది? పార్టీలుగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకుందా ఓకే. ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీలకు అదే ప్రభుత్వం, అందరు ప్రజలకు అదే ప్రభుత్వం, అయినా ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుంది పార్టీలను? ఇదే అంశంపై చర్చిద్దాం. దీనికన్నా ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు తనను టార్గెట్ చేస్తున్నారు. ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో ప్రణీత్ రావును ఇబ్బంది పెడుతున్నారు. ప్రణీత్ రావుకు తనకేమీ తెలియదు, తన పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ 2 రోజుల క్రితం తీవ్రమైన ఆరోపణ చేశారు. వెంకట్ గారు, మీతో దయాకర్ రావు గారి మాటలు విన్నాం. అయితే ఆయన చెప్పిన మాటలు పక్కన పెడితే ప్రణీత్ రావును ఆల్రెడీ 1 వీక్ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. నిన్న ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో. తిరుపతి అన్న డీసీపీ, ఏసీపీ తిరుపతి అన్న కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీద ఉన్న ఫోకస్ ప్రభుత్వానికి మిగిలిన అంశాల మీద లేదంటే మీరేమంటారు? ఒకటి. రెండోది, దయాకర్ రావు ఇష్యూయే కాదు, మాజీ మంత్రులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి బుల్డోజర్లు తీసుకెళ్లారు, అక్కడ బిల్డింగ్ స్కూల్ చేశారు. అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం వాళ్ళ అధీనంలో ఉన్నవి, అవి కొత్త ఏం కావు. ఈ 100 రోజుల పాలనలో వచ్చిన కట్టడాలో వచ్చిన కబ్జాలో కావు అవి. ఒకటి. దాంతో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి దాదాపు సైలెంట్గా అయ్యారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. లాస్ట్ 10 years లో కట్టినాయి. అదే అఫ్ కోర్స్ 100 రోజుల్లో కాదు, లాస్ట్ 10 సంవత్సరాలు వాళ్ళు 28 ఏళ్ల నుంచి అవి కబ్జాలు ఉన్నాయి. మాట్లాడదాం. తర్వాత దయాకర్ రావును ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. తర్వాత జీవన్ రెడ్డి ఈడ ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేస్తుంటే అక్కడ ఆర్టీసీ ఏదో తప్పులు అనట్లేదు, ఇవన్నీ ఇమ్మీడియట్ జరిగిన సంఘటనలుగా చెప్తున్నాను నేను. 12 కోట్లు ఏదో బకాయి పడ్డారని ఆయన సైలెంట్ అయిపోయారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పెద్దగా మాట్లాడట్లేదు. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పెద్దగా మాట్లాడట్లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాగానే గొర్రెల కుంభకోణం, గొర్రెల మేకల కుంభకోణంలో పెద్ద స్కామ్ బయటకు తీశారు. ఓకే, ఇవన్నీ నిజాలా అబద్ధాలా కోర్టులు తెలుస్తాయి. వాళ్ళు సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తుంది. అంటే విపక్షాలను సైలెంట్ చేయడానికి అస్త్రాలుగా దీన్ని ఏమైనా మీరు వాడుకుంటున్నారా? ఒకటి, చాలా స్పష్టంగా మీరు ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే మాట్లాడారో అది అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కనబడ్డది. ఎర్రపల్లి దయాకర్ రావు గారి మాటల్లో కూడా నాకు దీనికి సంబంధం లేదు చెప్పే ప్రయత్నం చేసిన ఏదో ప్రణీత్ రావు కదా ఎవరో వారితో మాట్లాడినట్టు వారు మాట్లాడిన సంభాషణ కూడా కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఇది జరగలేదని చెప్పి వారు అంటలేరు. అంటే చాలా వాస్తవానికి వారికి కూడా కొంచెం అవగాహన ఉన్నట్టుంది ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు సంబంధం అంటే జరిగింది అనేది వారికి ఏదో స్పష్టత ఉంది కదా. అంటే జరిగి ఉండొచ్చు అని చెప్పి వారు కూడా భావిస్తున్నారు కదా. అసలు జరగలేని ఎక్కడ వాళ్ళు అంటలేరు కదా. మీకే చెప్తారు. అంటే దయాకర్ రావు గారు ఎందుకు భయపడుతున్నారంటే, రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అన్నారు ఓటుకు నోటు కేసులో నన్ను ఇరికించిందే దయాకర్ రావు అని. అలా దయాకర్ రావుని ఇరికించే ప్రయత్నం ఏమైనా ఉందా అని దయాకర్ రావు భయం. ఇది ఎట్లుందంటే గుమ్మడికాయలు దొంగడు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది ఇది. ఇప్పుడు వాస్తవానికి అక్కడ జరిగింది ఏంది, వాస్తవానికి బయటికి వచ్చి అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పి వారిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అని కూడా హార్డ్ డిస్క్ని తీసి దాన్ని రిట్రీవ్ చేసేది వికారాబాద్ దగ్గర దొరికింది. అంటే మనం కూడా మీడియా ముఖంగా చూసిందే. దాని డేటా సంబంధించి రిట్రీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అండ్ వాస్తవానికి దాని ద్వారా ఏ రకంగా దుర్వినియోగం చేసిరని చెప్పి వారిపైన మటుకే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసో అర్ధరాత్రి పూర్తిగా రేవంత్ అన్న ఆ రోజు అరెస్ట్ చేసి ఏది ఇంటి తలుపులు వాళ్ళ కొట్టి తీసుకుపోయినట్టు, లేకపోతే ఉదయం 10 గంటలకు చెప్పకుండా వీళ్ళని అక్రమంగా రోడ్డు పైన పట్టుకొని వీళ్ళ ఫోన్లు గుంజుకున్న దాఖలాలు ఎక్కడ కూడా నిజంగా బెదిరించే ప్రయత్నం చేస్తే. అండ్ మీరు మల్లారెడ్డి గారిది ఇంకొక 2 చెప్తాను మీకు, బెదిరించే ప్రయత్నాల్లో అది నిజమా కాదా మీరే చెప్పాలి. సుమన్ రేవంత్ రెడ్డి గారిని ఏదో కామెంట్ చేశారని సుమన్ పై కేసు పెట్టి, సుమన్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఒకటి అదొకటి. రెండోది నిన్న మొన్న కృషాంక్ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు, చిత్రపూరి కాలనీలో అవినీతి జరిగిందని. అతను ఇంటిపైకి పోయి ఫోన్ తీసుకొని లాక్కున్నారు కదా, ఫోన్ సీజ్ చేశారు. అటువంటి ఆరోపణలు, అటువంటి విమర్శలు యూట్యూబ్ మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి, మీకు అదే చెప్తున్నా, మీ మీద నా మీద కూడా ఉంటాయి. మీకు అదే చెప్తున్నా. దేనిపైన సంబంధించి ఇప్పుడు స్వేచ్ఛగా ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరు ఏదైనా పెట్టవచ్చు, తప్పుపడతలేము. కాకపోతే పెట్టేదాన్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా, అవతల వ్యక్తిని ఇబ్బంది కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరన్నా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా దానిపైన పోలీస్ కేసులు పెడుతుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో మీకే తెలుసు, ఇదే 10 టీవీ గారు మీద నన్ను అడిగిర్రు, కేసీఆర్ గారు బర్త్డే రోజు గాడిదతో ఏదో చేసి కేక్ కట్ చేపిస్తే గాడిద ఎవరు పోయిందని కంప్లైంట్ చెప్పారో సొమోటోగా నా పైన కేసు పెట్టి కరీంనగర్లో జరిగితే జమ్మికుంటలో నన్ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి 12 గంటలకు నన్ను తీసుకొని నా ఫోన్ గుంజుకొని 24 గంటల పాటు నన్ను కస్టడీలో పెట్టుకున్నారు. అది పవర్ మిస్యూజ్ చేయడం. ఇది వాళ్ళకి రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిచి దానికి సంబంధించి వారిపైన కేసు వచ్చినాక, వారిపైన కంప్లైంట్ వస్తే దానిపైన పిలిచి విచారణ జరుపుతారు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే అదేమో సొమోటోగా బుక్ చేశారు, అంటే వస్తువు పోయిందని ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే సొమోటోగా కేసు పెట్టి నన్ను పిలిచి ఒకటే రోజు 2 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కొత్తపల్లిలో, జమ్మికుంటల జరిగింది. కొత్తపల్లి అయితే అరెస్ట్ చేసి జమ్మికుంటలో కేసు పెట్టారు. దట్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఎక్కడ కూడా ప్రభుత్వం మేము ఒత్తిడి చేసి, ఇప్పుడు మల్లారెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పిన 10 సంవత్సరాలలో ఆడ సంబంధించిన అక్రమంగా ప్రభుత్వ భూములు కానీ వేరే భూములను ఆక్రమించి బిల్డింగ్లు కట్టారని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినాము. దానిపైన విచారణ జరిపించి కూలగొడుతున్నాము. అండ్ దానికి సంబంధించి జీవన్ రెడ్డి గారిది కూడా సంబంధించిన బకాయిలు వారు రెంట్ అవి కడతలేదు, కరెంటు బిల్ దానికి సంబంధించి అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి లీగల్ గా ఉన్నాయి, వాళ్ళు ప్రొసీడ్ అవుతారు తప్ప దాన్ని ఇంటెన్షనల్ గా మేము మానిటర్ చేసి తప్పని కానీ ఇంటెన్షన్ అని కానీ అనట్లేదు, అవి తేల్తాయి. కాకపోతే ఇది టార్గెట్ చేసి కేసుకి డిఫరెంట్. అదే అడుగుదాం, ఈడీని టార్గెట్ చేస్తుందంటే బీజేపీ అది బీజేపీ ప్రతినిధి కూడా ప్రాసెస్ అవుతుందంటారు కదా. హిమంత బిశ్వ శర్మ గారి అలిగేషన్స్ ఎప్పుడు వచ్చినాయి, వెరీ క్లియర్ ఎవిడెన్స్, ఆయన సొంత కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి వెరీ క్లియర్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అయిపోయిందంతా అని చెప్పని ఎప్పుడైతే బీజేపీలో జరిగింది దానిపైన ప్రస్తావనే లేదు కదా. అండ్ ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ అని మీరు చూసుకుంటే మొన్న బయటపడ్డాయి కదా, ఏదైతే సంబంధించి దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేసిర్రో, ఏ పార్టీని ఏం చేసిర్రో. స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి స్వేచ్ఛగా కాదు. మల్లారెడ్డి గారు నిన్నగాక నేను ఎప్పుడైతే మాట్లాడతా వెంకట్ గారు బ్రదరు, నేను ఎప్పుడు కూడా అదే కళ్యాణ్ గారికి తెలుసు అలానే ఉంటారు. కానీ ఆ ఒకటి ఎడ్యుకేటర్ మధురెడ్డి గారు అమెరికాలో ఉండొచ్చారు, నేను అమెరికాలో ఉండొచ్చు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, మీరు ఒక మంచి ఎడ్యుకేటర్. మనం మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ మీరు ఒకటి ఈ మధ్య నేను విని షాక్ అయ్యా. నేను ముందు వ్యాపారవేత్తను, తర్వాత రాజకీయ నాయకుని, నా వ్యాపారాలు కాపాడుకోవడానికి ఏ పార్టీకైనా పోతాను ఓపెన్ గా చెప్పారు ఆయన. ఒక విషయం అన్న, వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏదైతే మాట్లాడుతారో 100% కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళపైన ఎంక్వైరీ జరిగి వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ లాస్ట్ 10 yearsలో అంటే బీజేపీ పార్టీ ఢిల్లీలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నట్టు, ఇన్ పర్టికులర్గా ఏదైతే టార్గెట్ చేసిన వ్యక్తి ఇమీడియట్గా సంబంధించి వాళ్ళ పార్టీలో చేరంగానే దానికి సంబంధించిన మొన్న ఎలక్టోరల్ బాండ్స్ బయటపడ్డాం. కానీ ఇదేంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, కాకపోతే అది చేసే తీరుని, అది ఏ రకంగా వ్యవహరిస్తుందనే దాన్ని 100%. ఇంకోటి దాన్ని ఇమీడియట్గా వీళ్ళు లీడర్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎలక్టోరల్ బాండ్స్ మీకు రాలేదా బ్రదర్? మీకు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చినాయి అదే చెప్తున్నా కదా, దాని గురించే చెప్పేది. ఎవరికి ఎన్ని వచ్చినాయి బయటపడ్డది కదా. బీఆర్ఎస్ కి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మాకు 1400 కోట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చినాయి? 1200 కోట్లు వచ్చినాయి. 1200 కోట్లు అదే కాదు, ఇంప్రపోర్షనేట్ గా ఏదో కనబడుతుంది కదా అందరికి వచ్చి. అదే చెప్తున్నాం కదా, అదే చెప్తా. బీజేపీకి దాదాపు 6400 కోట్లు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏ టైంలలో వచ్చినాయి? దేనికి వెళ్ళి వచ్చినాయి? ఆ సిస్టమ్ మేము క్వశ్చన్ చేస్తలేము, కానీ అది వివరించే తీరుని మేము తప్పు మొత్తానికి ఈ కేసుల దుమారం అనేది అయితే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ని కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే దీని ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఎంత మేరకు ఉంటుంది దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ అనేది మనం వేచి చూడాలి. ఇది